బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీహిల్స్ లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది, కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం. మేము 11 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం జూబ్లీహిల్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. గ్రామాల నుంచి వచ్చినటువంటి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నప్పుడు మీడియా వచ్చి చూస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లోని అనేక బస్తీలో లేదని, ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉండే డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లో కొన్ని బస్తీలో లేదనేది వాళ్ళు చెప్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ ఓవర్ఫ్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో కనిపిస్తా ఉంది. బీజేపీ సంబంధించినంత వరకు ప్రచారం కొనసాగిస్తా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు గత 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గత ఎన్నికల సందర్భంగా హామీలేంటి, ఆ గ్యారంటీలు ఏ రకంగా పరిష్కారం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2024 డిసెంబర్ లోపల 6 గ్యారంటీలు పరిష్కారం చేస్తామని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగాలు. ఈ రకంగా అన్ని పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ ఎలక్షన్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, డిసెంబర్ 2024 లోపల జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో ఇచ్చారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో, జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో తెలియదు. 2 సంవత్సరాలు కావస్తుంది. అంతేకాదు ప్రతి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క పేదవాడికి కూడా, పేద కుటుంబానికి కూడా పెళ్లి జరిగితే తులం బంగారం ఈ రోజు వరకు ఇవ్వలేదు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ ఒక్క మహిళకి ఇంతవరకు అది ప్రారంభం కాలేదు. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుంది బ్యాంకుల ద్వారా. ఈరోజు మోడీ గారు నిర్ణయించారు 20 లక్షల వరకు. గతంలో 2 లక్షలు, 3 తర్వాత 5 తర్వాత 10 అయింది. ఇప్పుడు 20 lakhs మాక్సిమం ఇస్తా ఉన్నాం మేము. దానికి సంబంధించినటువంటి వడ్డీ మేము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు భరించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. మొన్న ఎలక్షన్స్ హామీలో ఇచ్చి వీళ్ళు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది.